రాష్ట్రంలో వివిధ తేడాలు చేస్తున్నది. అంటే ఓ పక్కన మద్యం సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారు. బెల్ట్ షాపుల, పర్మిట్ రూముల, ఇసుక తినడానికి అవకాశం ఇచ్చారు. ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. అట్లాగే మట్టి తవ్వుకోవడానికి అడ్డాలు లేకుండా చేశారు. ఎంత కావాలంటే అంత అవి కాకుండా ఇంకా సెటిల్మెంట్లని వేధిస్తున్నా, హింసిస్తున్నా, తప్పులు చేస్తున్నా, చివరికి ప్రభుత్వానికి ఇబ్బంది పెడుతున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి 13 మంది తేలారట. 13 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద చంద్రబాబు గారు అసంతృప్తి ఉన్నారు. మొన్న 6 అన్నారు, ఇప్పుడు 13 మంది. చంద్రబాబు గారు ఆ 13 మందిని పిలిపించారట, వాళ్ళతో భేటీ కాబోతున్నారట. ఇది మామూలుగా ఆయన చెప్తారు, మీరు ఇట్లాంటి పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నటువంటిది. ఇవన్నీ పేపర్లో, టీవీలో లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే పట్టించుకునేవాడు కాదు. అదే చంద్రబాబు గారు అయితే పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారు, చూసారా అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ చట్టం తన పని తాను చేస్తే ఎవడూ తప్పు చేయడు. చట్టాన్ని చుట్టంగా మార్చి రాజకీయపరమైనటువంటి ఇష్యూస్, అంటే రాజకీయ ప్రభుత్వం అయినప్పుడు రాజకీయమే చేస్తాడు. తన కార్యకర్త లాభం, తన నాయకుడి లాభం, వాళ్ళ కోసమే పనిచేస్తాడు. అది ప్రభుత్వమే చెప్పాక ఇప్పుడు నాయకుల్ని తప్పుపడితే ప్రయోజనమే ఉంటుంది.